బీఆర్కే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ మిథున రాశి వారికి తల్లి చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది. విదేశీ ప్రయాణం కోసం ఎదురు చూసే వారికి విదేశీ ప్రయాణం దక్కే అవకాశము ఉంది. విన్నారా? రెండవది వచ్చేసేసి ఆరోగ్యపరంగా కానివ్వండి, ధనపరంగా కానివ్వండి, తర్వాత కుటుంబ కలహాలలో ఉండేటువంటివి కానివ్వండి. కొంతమంది అన్నాతమ్ముల గొడవల్లో ఉంటారు. ఆ గొడవల్లో ఉండి అన్న తమ్ముడితో మాట్లాడకుండా, తమ్ముడు అన్నతో మాట్లాడకుండా ఉండేటి వాళ్ళు ఉంటారు. చూసావా తల్లి? వాళ్ళు కలుసుకునే అవకాశము, గొడవలన్నీ మర్చిపోయి దగ్గరగా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విన్నారా? తర్వాత రెండోది కూడా ఏంటి అని అంటే, కొన్ని మూసేసినటువంటి కేసుల్లో, అంటే అలా మన ఇంకా నాది కేసు నడవట్లేదు ఇలా అలా అంటారు చూసారా? ఆ కేసుల్లో విజయాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ కేసుల్లో కూడా మంచి పురోగతిని కూడా పొంది సకల యోగాలతో వాళ్ళు విరధిల్లుతూ ఉంటారు. తర్వాత ఇంకొకటి కూడా ఏంటి అంటే, వీరికి శుక్రుడు అధిష్టానంలోకి వస్తున్నారు కాబట్టి శుక్ర గ్రహం వలన కొద్దిగా ఆడవాళ్ళతో ఇబ్బంది ఉంటుంది అంతే తప్ప మిగిలినది ఎటువంటి నష్టము అనేది కూడా జరగదు. కాకపోతే ఏంటి అని అంటే, ఈ మేషరాశి అప్పుడు మనం చెప్పుకున్నటువంటి విధంగా కుజుడు 2 నెలల పాటుగా మారుతూ ఉంటాడు కాబట్టి ఆ కుజుడి యొక్క దోష ప్రభావితం వలన కాస్తంత మోకాలకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి. మోకాలకు సంబంధించినటువంటి వ్యాధులు వారికి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా వారు ఎంత శ్రమ పడుతూ ఉంటే అంతటి మంచి ఫలితాన్ని ఇస్తాడు. విద్యావంతుల్లో కూడా ఉన్నతమైనటువంటి విద్య చదువుతూ ఉంటారు. సకల యోగ భోగాలతో విరధిల్లుతూ ఉంటారు. తర్వాత సినీ రంగంలో ఉండేటువంటి వారు మంచి ప్రదర్శన కాకపోయినా వారికి కావాల్సినటువంటిది ఖచ్చితంగా వస్తుంది. పూర్తిగా నేను ఈ సినిమాలో చేయాలని కొంతమంది ఆలోచనలో ఉంటారు. వారికి ఆ సినిమా కాకుండా వేరే సినిమా ఛాన్సులు వస్తాయి. మరి రైతులు చిరుధాన్యాలు పండిస్తూ ఉంటారు, చిరు వ్యాపారులు, వీళ్ళకి రైతులకు వచ్చేసేసమ్మా మంచి ఫలితం ఉన్నది. అనుకున్న దానికి 1 రూపాయి లాభాన్ని పొందే అవకాశం ఉన్నది. రైతులకు ఈ మిథున రాశిలో జన్మించిన వారికి వారు పండించే పంట మీద 1 రూపాయి లాభం ఉంటుంది, కానీ ఎక్కువగా నష్టం రాదు ఈ మిథున రాశి వారికి. అయితే ఒక్క చోట ఏమవుతుంది అని అంటే, ఇందులో మన చిరుధాన్యాల కంటే ఈ మన టమాటా సంబంధించినటువంటిది, ఎర్ర మిరపకాయ టమాటా ఉంటే చూసారా, ఆ వాటి విషయం, ఆ రెండింటి విషయంలోనే కాస్తంత నష్టం ఉంటుంది తప్ప మిగిలిన అన్ని రకాలుగా ఈ యొక్క రైతు సోదరులకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందింపజేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత పోలీసు శాఖ వారు ఉన్నత స్థాయిలో ఉంటారు. ఎప్పుడు కానిస్టేబుల్ కొంతమంది సిఐ ఎస్ఐ కింద కావాలని, అసిస్టెంట్ ఎస్ఐ కింద కావాలని పిటిషన్ పెట్టుకున్న వారికి మంచి ఫలితము ఉన్నది. సస్పెండ్ అయిన వారు కూడా తిరిగి మరలా ఉద్యోగానికి వచ్చే అవకాశము కూడా ఉంది. సస్పెండ్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తిరిగేసి మళ్ళీ ఈ యొక్క ఉద్యోగం ఏదైతే ఉందో దాంట్లో రీజాయిన్ అయ్యే అవకాశము ఉన్నది. సైనికు సోదరులకు కూడా మంచి ఫలితము వస్తుంది. సకల యోగాలతో ఉంటారు. అద్భుతమైనటువంటి ఎప్పటి నుంచో కొంతమంది సైనికుల్లో చేరాలి అని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో కొత్తగా వారు చేరే అవకాశము కూడా ఉంది. క్రీడారంగంలో ఉండేవారు అద్భుత ఫలితాలను అందిస్తారు. కాకపోతే ఏంటి అని అంటే, వారికి మోకాల వ్యాధులు వస్తాయి. మరి మోకాళ్ళ వ్యాధులు రాకుండా ఉండాలంటే మానసిక ఒత్తిడి కూడా చాలా ఉంది అని అంటున్నారు గురుగారు. చాలా మంది మిథున రాశి వాళ్ళు మన కామెంట్లు కూడా పెడుతున్నారు, వాళ్ళు అడగండి అని చెప్పి. ఇలాంటివి ఏం జరగకుండా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు? ముఖ్యంగా తల్లి, వీటికి పరిహారము అని అంటే ఎక్కువగా నవగ్రహాలలో కుజుడు అనేటువంటి వాడు చాలా ముఖ్యమైనటువంటి వాడు. అవును గురుగారు. నవగ్రహాల్లో కుజుడు రోగకారకుడు. రోగ నివారణ కావాలి అని అంటే కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే, రోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నానం అయిపోయిన తర్వాత నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 1/2 లీటర్ పాలు తీసుకోవాలి.
పాలు తీసేసుకొని ఏం చెయ్యాలి అని, ఆ పాలు తీసుకున్నాక ఈ యొక్క కుజుడు ఈ పాలల్లో ఎర్ర కుంకుమ వేయాలి. పాలలో ఎర్ర పాలలో కుంకుమ. ఎర్ర కుంకుమ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత అది తీసుకుపోయి కుజుడికి అభిషేకము కూడా గావించాలి. ఉమ్, కుజుడికి అభిషేకము కనుక చేస్తే కుజుడి యొక్క అనుగ్రహం వలన ఈ మిథున రాశి వారికి కుజగ్రహ అనుగ్రహం వలన వాళ్ళల్లో వచ్చేటువంటి రోగ నిరోధక శక్తి పెరిగేసి సకల యోగాన్ని అందింపజేస్తారు. ఉహు, తరువాత ఇంకోటి కూడా ఏంటి అని అంటే, ఇందులో రాజకీయ పరంగా ఉండేవారు ఉన్నారు. అవును గురుజీ. రాజకీయ పరంగా ఉండేవారికి కూడా ఉన్నత శిఖరాన్ని అందుకుంటారు. ఉన్నత శిఖరాన్ని అందుకొని సకల యోగాలతో విరధిల్లుతూ ఉంటారు. ఉహు, విన్నారా? ఇంకో విషయం కూడా ఏంటంటే, అయ్యా మరి వీళ్ళు చేయవలసింది కేవలం కుజగ్రహ యొక్కదేనా, ఇంకా వేరేమని ఉన్నదా అంటే, ఇంకో పరిహారం తల్లి. రోజు ఉదయాన్నే సూర్య నమస్కారం గావిస్తూ సూర్యాష్టకం కానివ్వండి, ఆదిత్య హృదయ పారాయణం. ఉహు, ఆదిత్య హృదయ పారాయణం ఒకవేళ చదువు లేని వారు ఉంటారు, ఆదిత్య హృదయము ఏదైనా యూట్యూబ్లోనన్నా అది టైప్ చేసి పెట్టేసుకుంటే అది పారాయణం వస్తూ ఉంటుంది. నీ ముందు ఇలా పుస్తకం పట్టుకొని ఆ వాక్యాలను చదువుతున్నా ఆ సూర్యుడి అనుగ్రహం వలన నీలో ఉండేటువంటి రోగము నివారణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఉహు, ఒకటి, మోకాల నొప్పులకు ముఖ్యంగా వాళ్ళు కుజగ్రహానికి ఎర్రపాలతో అభిషేకం చేసిన తర్వాత ఎర్ర బత్తులు దొరుకుతాయి. ఎర్ర వత్తులు. బత్తులు కూడా ఎర్రవి దొరుకుతాయి. ఉమ్, ఆ ఎర్ర బత్తులతో కుజగ్రహాన్ని దగ్గర దీపం వెలిగించి 11 రోజులు 11 ప్రదక్షిణాలు చేయించండి కుజుడి. ఉమ్, చేస్తే ఉన్నత యోగ్యతను పొంది సకల భోగ భాగ్యాలతో విరదిల్లుతూ ఉంటారు.